బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. అప్పటి వరకు 4లు 6లు క్విక్ సింగిల్స్ తీసి జోరు మీద కనిపించిన ఆటగాడు సడన్ గా బ్రెయిన్ ఫెడ్ అయినట్టు బ్యాట్ ఎత్తి వికెట్లు పారేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? సెంచరీకి దగ్గరవుతున్న సమయంలో హిట్ వికెట్ గా వెనుతిరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇంచుమించు అలానే కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఆహా ఓహో అంటూ గొప్పలు పోయిన హస్తం కథ మళ్లీ మొదటికి వచ్చినట్టే అనిపిస్తోంది. రైతులకు ఇచ్చే పవర్ పై కాంగ్రెస్ మళ్లీ నిట్ట నిలువునా చీలిపోయింది. కొందరు అధినేతలు వెనకేసుకొస్తుంటే మరికొందరు మండిపోతున్నారు. నిన్నటి వరకు హస్తం పార్టీ దూకుడు, రైతులకు మేలు చేసిన హస్తం పార్టీ. రేవంత్ చేసిన కామెంట్ తో సీన్ రివర్స్. రైతులకు 8 గంటల విద్యుత్ చాలని కామెంట్. 24 గంటల విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్. రేవంత్ కామెంట్లపై బగ్గుమన్న కారు నేతలు. చేతికి ఆయుధం దొరికిందని టార్గెట్. ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని ఆరోపణ. బయటకి 24 గంటల కరెంట్ అని బీఆర్ఎస్ ప్రచారం. 10 గంటల విద్యుత్ ఇస్తున్నారని ప్రచారం. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే క్రమంలో టంగ్ స్లిప్. రేవంత్ పై గరమవుతున్న సీనియర్లు. హస్తం ఎప్పుడు రైతు నేస్తమని రాగం. అసలే ఎన్నికల సీజన్. ఈ టైంలో అరటిపండు తిన్న రాజకీయ పార్టీలకు పన్ను ఊడే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేతలు ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. కొందరైతే ఈ ఎన్నికల సీజన్ పూర్తయ్యే వరకు మీడియా కాదు ఫోన్లకు కూడా దూరంగా ఉంటారు. సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీలు లేకుండా ఉండాలని మౌనంగానే ఎదగమని ముందుకు సాగుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఎవరైనా నాయకుడు నోరు జారారా ఇక అంతే, ప్రత్యర్థులకు జుట్టు చిక్కినట్టే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి సేమ్ టు సేమ్ అలానే ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే రైతులు మేలు కోరే పార్టీ అని అందరికీ తెలుసు. అయితే రైతుల ఓట్లు గంపెడుగా పడాలంటే వాళ్ళకి నిజంగానే మంచి చేయాలి, చేస్తామన్న నమ్మకమైనా కలిగించాలి. నెరవేరని హామీలతో మిగిలిన వాళ్ళను మోసం చేసే ఛాన్స్ ఉందేమో కానీ రైతులు మాత్రం తప్పుడు వాగ్దానాలను ఈజీగా కనిపెట్టగలరు. అందుకే ఎన్నికలకు ముందు రైతులకు ఏం చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేస్తుంటాయి ప్రభుత్వాలు. ప్రభుత్వాలు
తెలంగాణలో అధికారంలోకి వచ్చి రైతులకు మంచి చేసిన హామీల్లో ఉచిత విద్యుత్ ఒకటి. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఈ పథకాన్ని ఇప్పటికీ కేసీఆర్ కూడా కొనసాగిస్తున్నారు. ఏకంగా 24 గంటలు ఉచిత విద్యుత్నిస్తూ రైతులకు చేరువయ్యారు కేసీఆర్. కానీ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డికి ఈ పథకం నచ్చలేనట్టుంది. 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని 8 గంటలు ఇస్తే చాలు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు. 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అంటే 1 గంట చాలు. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి. ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు చాలు. టోటల్ 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ గుర్తుపడి వ్యవసాయం 24 గంటలు అనే స్లోగన్ తీసుకొచ్చాడు. ఉచిత కరెంట్లో మా చంద్రశేఖరరావు గారు ప్రజల్ని మభ్యపెడుతుండు. సో ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు, దాన్ని మన స్వార్థానికి వాడుకోకూడదని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా మా రైతు డిక్లరేషన్. అదేవిధంగా తెలంగాణలో 95% మంది రైతులు 3 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులే. ఎకరాకు నీళ్లు పారించాలంటే 1 గంట విద్యుత్ చాలు. 3 ఎకరాల్లో వ్యవసాయం చేసే రైతులకు 3 గంటల విద్యుత్ చాలు. మొత్తంగా 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే చిన్న సన్నకారు రైతులకు సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల కమిషన్లకు కక్కుర్తుపడి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే నినాదం తీసుకొచ్చారు. ఉచిత కరెంట్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇలాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించొద్దు, దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా చెబుతున్నాను అంటూ అమెరికాలో రేవంత్ రెడ్డి ఈ కామెంట్లు చేయడంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి మంచి అస్త్రం దొరికినట్టు అయింది. రేవంత్ వ్యాఖ్యలను వ్యతిరేకంగా ఇప్పటికే బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. మీరు ఇచ్చే కానుక, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే కానుక, రేపు మీకు ఓట్లు వేస్తే ఇచ్చే కానుక ఏంటన్నట్ట? అసలు ఏంటి నీ ఆలోచన? ఏంది మొదలు? నీ ఇంట్లో 24 గంటల కరెంట్ ఎందుకు ఉండాలి? రైతు పొలంలో, రైతు చేలల్లో 24 గంటల కరెంట్ ఎందుకు ఉండొద్దు? దీనికి కావాలి సమాధానం. తెలంగాణ రైతాంగానికి సమాధానం చెప్పి తీరాలి. మీ లాజిక్ ఏంది దీంట్లో? ఎందుకు ఒక వ్యవసాయానికే కరెంట్ అందుబాటులో పెట్టొద్దు అని మీ ఉద్దేశం? కానీ 24 గంటలు నీకు అందుబాటులో పెట్టడం అనేది మా బాధ్యత అని చెప్పి విద్యుత్ సంస్థలు అందుబాటులో పెడతాయి. అదే పద్ధతిలో రైతు కూడా, రైతుకి ఇంకో పని చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, దాని కొరకు 24 గంటలు కూడా రైతాంగానికి అందుబాటులో పెడదాం. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వేసుకుంటారు. ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ సమయమైనా రైతు తనకు అనుకూలమైన సమయంలో మోటార్ పెట్టుకొని మిగతా అప్పుడు ఇంకా ఇతర పనులు చేసుకోవడానికి ఉపయోగపడాలనే దాని కొరకు 24 గంటల విద్యుత్తును అందుబాటులో పెట్టింది. కేసీఆర్ గారు చేసిన ఆలోచన గది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మళ్లీ రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేయడానికి, మళ్లీ పూర్వ రోజులు గుర్తుకు రావడానికి మళ్లీ ఆయన నుంచి మాటలు మాట్లాడినటువంటి విషయాలు 3 గంటలే కరెంటు చాలు రైతులకని చేసినటువంటి విధానాన్ని పూర్తిగా తప్పుపడుతూ ఇవాళ కరెంటు 3 గంటలు అంటున్నాడు, రేపు రైతు బంధు వద్దు, రేపు రైతు బీమా వద్దనే స్థాయికి కూడా వెళ్తారు. కరెంటు వద్దన్నప్పుడు రైతు గురించి, రైతు వ్యతిరేక విధానాలతో వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీని మనం ఇప్పటి నుంచి దృష్టిలో పెట్టుకోవాలి. గ్రామంలో ఉద్యమాలు చేసి వారి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతాలకు రానివ్వద్దు. నిజానికి ఉచిత విద్యుత్ అమలు సరిగ్గా లేదన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. 24 గంటలు అని బయటకు చెబుతూ 10 గంటలే ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని హైలైట్ చేసి ఉంటే బాగుండేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరింత మెరుగ్గా ఈ పథకాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పి ఉండాల్సిందని హస్తం కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలను ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఖండించారు. ఉచిత విద్యుత్పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను టైమ్లీగా వాడుకుంది బీఆర్ఎస్.
కర్ణాటక ఎన్నికల తర్వాత జోష్ మీద ఉన్న ఆ పార్టీ మానసిక స్థైర్యం దెబ్బతీసేందుకు ఈ వ్యాఖ్యలపై దూకుడుగా వ్యూహాన్ని రచించింది. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే రియాక్ట్ అయిన పార్టీ అధినాయకత్వం తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలకు పిలుపునిచ్చింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం 9 గంటల పవర్ ఇస్తామని చెప్పని వాళ్ళు ఒక పాలసీ పట్టుకొచ్చినారు. 7 గంటలు రాజశేఖర్ రెడ్డి, 9 గంటలు కిరణ్ కుమార్ రెడ్డి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే, కాంగ్రెస్ అధిష్టానం నియమించినటువంటి ఒక ముఖ్యమంత్రులే. మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించినటువంటి ఒక అధ్యక్షుడే. ఆయన ఏమంటాడు, 3 గంటలు 7 పోయింది, 9 పోయింది, ఇప్పుడు 3 వచ్చింది. అంటే మొత్తానికే ఒక మొదనష్టపు ఆలోచనతోటి ఇవాళ తెలంగాణ రైతాంగం నోట్లో మన్ను కొట్టేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నట్టుగా. 3 ఎకరాల భూమి ఆయన చెప్పినట్టుగానే ఫుల్ వ్యవసాయం చేస్తే కూడా 3 గంటల్లో 3 ఎకరాల భూమి నీళ్లు పారుతాయన్నాడు కదా. పారిచ్చినట్టయితే నేను ముక్కు నెలకు రాసుకుంటా, లేకపోతే మరి ఆయన కూడా ముక్కు నెలకు రాసి టీపీసీసీ పదవికి రాజీనామా చేస్తాడా? సిగ్గుండాల మాట్లాడటానికి ఏమైనా. ఒకవేళ నిజంగానే అదే నిజమైనట్టయితే మరి రాజశేఖర రెడ్డికి బుద్ధి లేదా? ఆ రోజు 7 గంటల పవర్ ఇచ్చిన ఆయన. కిరణ్ కుమార్ రెడ్డికి సోయి లేదా 9 గంటల పవర్ ఇచ్చిన ఆయన? ఇక రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడంలో తడబడిందని అంటున్నారు విశ్లేషకులు. ఒకరిద్దరు చేసిన కామెంట్స్ కూడా ప్రధాన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కనిపించడం లేదు. వారి మాటలను ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదనే వాదన ఉంది. రేవంత్ రెడ్డికి బయట ప్రత్యర్థుల కంటే పార్టీ లోపల ఉన్న ప్రత్యర్థులు ఎక్కువని ఆయన సన్నిహితులు చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ కామెంట్స్ ను వాళ్లకు అంది వచ్చిన అవకాశంగా మలుచుకుంటున్నారని టాక్. ఇవాళ అమెరికాలో జరిగిన ఎన్ఆర్ఐస్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారిని 24 గంటలు ఉచిత కరెంటు గురించి మాట్లాడినప్పుడు ఆ సందర్భంగా 24 గంటలని చెప్తున్నారు కానీ ఎక్కడ ఇవ్వటం లేదనేది ఒకటి. దాంతోపాటు 8 గంటలు కరెంట్ ఇస్తే కూడా సరిపోయే పరిస్థితి ఉన్నా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పి ప్రైవేట్ సంస్థలతో అగ్రిమెంట్ చేసుకొని అవినీతికి పెద్ద ఎత్తున ఈ కొనుగోళ్లలో చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించడమే కాకుండా రైతుల పేరు మీద టిఆర్ఎస్ కేసీఆర్ గారు బ్రతుకుతున్నారని వాళ్ళ ముందు చెప్పారు. దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ 8 గంటల కరెంట్ ఇస్తుంది, మేము 24 గంటలు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏమిస్తుందో మొన్న రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్లో స్పష్టంగా చెప్పాము. మీరు చేయని పనులన్నీ చేస్తామని చెప్పాము. మంత్రి స్థానం ఉన్నట్టు కేటీఆర్ రైతుల్ని తప్పుదో పట్టిస్తూ రైతుల్ని ఉసుగొలుపుతూ తన దిగజారుడుతనాన్ని నిరూపించుకుంటా ఉన్నాడు. ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరుని వక్రీకరించి ఆ వీడియోలో ఉన్న పూర్తి సారాంశాన్ని చదవకుండా, అరే మీరు చదువుకున్న మంత్రి ఆ సారాంశం చదవకుండా రైతుల్ని ప్రజల్ని ఉసుగొలుపుతున్నారంటే మీరు ఏ స్థానానికి దిగజారుతున్నారో అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు అన్న దాంట్లో స్పష్టత ఉంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ రైతులు 3 ఎకరాల లోపు వారు ఉన్నారు. నిరాటకంగా డిస్టర్బెన్స్ లేకుండా 1 ఎకరానికి 1 గంట కరెంట్ ఇస్తే సరిపోతుంది. ఆ లెక్కన 3 ఎకరాలు 3 గంటలతో పాటు ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు 8 గంటలు పైగా ఉచిత కరెంటుని నిరాటకంగా ఇవ్వాలన్నదే మా ఉద్దేశం మాట చెప్పడం జరిగింది. దాని అర్థము ఉచిత కరెంట్ ఎత్తేస్తామని కాదు. అరే మీరు అర్థం చేసుకోవాల్సి అవుతుంది. ఉచిత కరెంటు ఈ రాష్ట్రంలో ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కూడా ఏకగ్రీవంగా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా భవిష్యత్తులో 24 గంటల విద్యుత్ ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధరతో పాటుగా పనిముట్ల పంపిణీకి సంబంధించి కావచ్చు, వారికి ధైర్యం ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇలా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి మాట, టిఆర్ఎస్ పార్టీ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అవినీతి మీద ప్రశ్నిస్తే దాన్ని వక్రీకరించి ఇలా మీరు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం. విద్యుత్ కొనుగోలు అవినీతి మీద ఇవాళ కూడా మళ్ళీ ఆన్ టేబుల్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయం నుంచి అడుగుతున్నాం టిఆర్ఎస్ పార్టీని. విద్యుత్ కొనుగోళ్ల ప్రక్రియ లోపల ఈ రాష్ట్రంలో 2014 నుంచి ఇయ్యాలటి వరకు జరిగిన అవినీతికి సంబంధించి బహిరంగ చర్చకు మేధావులు నిపుణుల ముంగట చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. పార్టీ విజయం కోసం రేవంత్ ఇష్టం లేకున్నా చేతులు కలుపుతున్న నేతలు ఇప్పుడు తమ వ్యూహాలకు పదులు పెడుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మంచి జోష్ మీద కనిపించిన తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ వ్యాఖ్యలతో మరోసారి వెనక్కిపోయే ఛాన్స్ కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.
అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ ఉవ్విల్లూరుతోంది. అందుకోసం ప్రతి వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమైన గులాబీ దళపతి పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ నియోజకవర్గంలో వెనుకబడిన ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటున్నారు. అందులో 15 మంది హిట్ లిస్టులో ఉన్నారని కారు బాస్ సర్వేలో తేలింది. తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి. గెలుపు గుర్రాలపై కేసీఆర్ సర్వేలు. కేసీఆర్ సర్వేల్లో 15 మందికి లేని ప్రజాదరణ. తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు వార్నింగ్. 15 స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్. గతంలోనూ సర్వే రిపోర్టులను నమ్మిన కేసీఆర్. హిట్ లిస్ట్ లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా నేతలు. ఉత్తర రత్నాలకు టికెట్ లేదని చెప్పేసిన కేసీఆర్. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందో రాదో కూడా తెలియడం లేదు. నియోజకవర్గంలో వారి పనితీరు బాగోలేకపోవడమేనని తెలుస్తుంది. తీరు మార్చుకోకుంటే కష్టమని, ఇలా అయితే ఇబ్బంది తప్పదని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కూడా వార్నింగ్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరిలోనూ ఒకటే ఆశ, ఈసారి కూడా ఎలాగైనా సీటు దక్కించుకోవాలి అని. చాలా మందికి సీటు కన్ఫర్మ్ అయింది. గతంలో కేసీఆర్ కూడా ఇదే చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తారని, మరి పొరపాటు చేస్తే తప్ప వేరే వాళ్లకు సీట్లు ఇవ్వబోనని స్పష్టం చేశారు. అయితే ప్రతి ఒక్కరూ తమ పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. లేదంటే ఇబ్బంది తప్పదని అప్పుడే హెచ్చరించారు. నియోజకవర్గంలో పరిస్థితి బాగాలేని ఎమ్మెల్యేలకు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు కంగారు పడిపోయి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఎక్కువ సమయం నియోజకవర్గంలోనే ఉంటూ అటు కార్యకర్తలు, ఇటు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు మాత్రం తమ పనితీరు మార్చుకోలేదు. దీంతో వారిపై నియోజకవర్గాల్లో మరింత వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు వారికి టికెట్లు ఇస్తే గెలిచే పరిస్థితి లేదు. ఈ విషయం కేసీఆర్ అంతర్గతంగా జరిపిన సర్వేల్లో తేలింది. నియోజకవర్గాలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమాచారాన్ని కేసీఆర్ తెప్పించుకున్నారు. దీని ప్రకారం తెలంగాణలో 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తాజాగా వారికి హెచ్చరికలు జారీ చేశారు. సర్వేల్లో వెనకబడిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలోని పరిస్థితిని సీఎం కేసీఆర్ వారికి వివరిస్తున్నారు. పనితీరు సరిగ్గా లేదని, మార్చుకోవాలని సూచించారు. ఎక్కువ సమయం నియోజకవర్గం బయటే గడుపుతున్నారని, ఇకపై పూర్తి స్థాయిలో నియోజకవర్గంలోనే ఉండాలన్నారు. అలాగే కింది స్థాయి నాయకులను కూడా కలుపుకొని వెళ్లాలని మందలించారు. అలాగే ఆయా ఎమ్మెల్యేలపై వచ్చిన అనేక ఆరోపణల విషయాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు.
ఇదే వారికి చివరి హెచ్చరికగా చెప్పారు. పద్ధతి మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే అవకాశం లేదని అర్థమయ్యేలా చెప్పారు. బాస్ హెచ్చరికలతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలందరిలోనూ గుబులు మొదలైంది. తమ రాజకీయ భవిష్యత్తుపై భయాలు మొదలయ్యాయి. అర్జెంటుగా నియోజకవర్గంపై దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు కార్యకర్తల్ని, జనాల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోవడం గతంలోనూ చేశారు కేసీఆర్. అంతకుముందు పనితీరు సరిగ్గా లేని వాళ్లకు ఇవ్వకుండా వేరే వాళ్లకు టికెట్ ఇచ్చారు. అలా మార్చిన చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఇప్పుడు కూడా కేసీఆర్ అలాగే వ్యవహరించబోతున్నారు. అభ్యర్థులు ఎవరు అని దానికంటే గెలుపు గుర్రాలా కాదా అనేదే ఏ పార్టీకైనా ముఖ్యం. గెలవలేరని తెలిసి కూడా టికెట్లు ఇవ్వడం పొరపాటే అవుతుంది. అలాంటి పొరపాటు కేసీఆర్ చేసే అవకాశం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని గెలిచే వారికే టికెట్లు ఇస్తారు. ఇక కొందరికి సీట్లు ఇవ్వకూడదని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని వారికి చెప్పి చూడాలి అనుకుంటున్నారు. ఇలాంటి హెచ్చరికలు అందుకున్న వారిలో మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణలో కొందరు ఎమ్మెల్యేలు తమకు కాకుండా తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వారసులకు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కొడుకుకు టికెట్ కోరగా కేసీఆర్ కుదరదని తేల్చి చెప్పారు. దీంతో ఈసారి కూడా తానే పోటీ చేయాలని పోచారం నిర్ణయించుకున్నారు. అలాగే తన తనయుడికి టికెట్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరగా కేసీఆర్ దీన్ని తిరస్కరించారు. అలాగే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని నేతలు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తమ వారసులకు టికెట్ల కోసం ప్రయత్నించగా కేసీఆర్ తిరస్కరించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారసుల్ని రంగంలోకి దింపి రిస్క్ తీసుకోవడం సరికాదని కేసీఆర్ భావిస్తున్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్నారా? హస్తం పెద్దలతో వైఎస్ బిడ్డ రాయబారాలు ఫలిస్తాయా? అసలు ఈ రాయబారాలు ఎంతవరకు నిజం? మొన్న డీకే, నిన్న కేవీపీ, ఇవాళ జానారెడ్డిని కూడా కలుసుకున్న షర్మిల ప్లాన్ ఏంటి? నెక్స్ట్ తాను హస్తంలో వస్తున్నానని సంకేతాలు ముందే పంపుతున్నారా? షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఏపీలో ఉంటారా? తెలంగాణకే పరిమితం అవుతారా? అసలు షర్మిల ఏం చేయబోతుందని తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని వార్తలు. తరచూ కాంగ్రెస్ పెద్దలతో వరుస సమావేశాలు. అధిష్టానంతో రాయబారాలు చేస్తున్న వైఎస్ బిడ్డ. తెలంగాణలో షర్మిల ఎంట్రీని వ్యతిరేకిస్తున్న రేవంత్. ఏపీ నేతగా షర్మిలపై ముద్ర వేసిన బీఆర్ఎస్. తెలంగాణ బిడ్డగానే పోరాటం చేస్తారని షర్మిల ట్వీట్. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా షర్మిల పోటీ. అన్నకు జలకిచ్చేందుకు రెడీ అవుతున్న చెల్లెలు.
విషయం కంటే వివాదంతోనే వైఎస్ఆర్టీపీ ఫేమస్ అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పరిస్థితి అయితే మరీ గందరగోళంగా తయారైంది. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, మంత్రులు కీలక నేతలను టార్గెట్ చేసుకొని మాటలు సంధించినా కావాల్సినంత పొలిటికల్ మైలేజ్ రావడం లేదు. నిజానికి షర్మిల పార్టీని కనీసం పట్టించుకోవడం మానేశారు ప్రత్యర్థి పార్టీ నేతలు, ప్రజలు. ఇలాంటి పరిస్థితుల మధ్య వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్నారన్న ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇది నిజమా అంటే నమ్మక తప్పదు. మరి ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదండోయ్, వైఎస్ ఆత్మ బంధువు కేవీపీనే స్వయంగా ప్రకటించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఎక్కడ పని చేస్తారు? తెలంగాణకు పరిమితం అవుతారా? ప్రచారం సాగుతున్నట్లుగా జగన్ పైన రాజకీయ యుద్ధం చేస్తారా అనేది డిబేట్ గా మారింది. షర్మిల ఎంట్రీ కారణంగా కాంగ్రెస్ కు లాభం జరుగుతుందని భావిస్తున్నా నష్టం తప్పదనే వాదనలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పటికీ తెలంగాణ షర్మిల పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. డీకే శివకుమార్ మాత్రం షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ షర్మిల ఇక కాంగ్రెస్ లో చేరటం పైన క్లారిటీ వచ్చింది. తాజాగా రాహుల్ గాంధీ ఖమ్మం సభ తర్వాత గన్నవరం విమానాశ్రయంలో ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కేవీపీ రామచంద్రరావు షర్మిల హస్తంలో చేరిక విషయం వెల్లడించారు. వైఎస్ఆర్ కుమార్తె కాంగ్రెస్ లోకి రావటం తాము ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం, రాజన్న రాజ్యం అంటూ పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల పార్టీ నిర్వహణలో విఫలమయ్యారు. మద్దతు దొరకలేదు. దీంతో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. కాంగ్రెస్ తో పొత్తు దిశగా షర్మిల ఆలోచన చేస్తుంటే విలీనం చేయాలని ఆ పార్టీ నేతల నుంచి ఒత్తిడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే షర్మిలను పార్టీలో చేర్చుకోవటం పైన తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ పర్యటన నేపథ్యంలో మరోసారి వైఎస్ఆర్టీపీ విలీనం చర్చనీయాంశంగా అయింది. షర్మిల చేరికను స్వాగతిస్తున్న నేతలు రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె జానారెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తోంది. తనకు తెలంగాణలోనే అవకాశం ఇవ్వాలని ఆమె రాయభారాలు నడుపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. షర్మిలను పార్టీ సేవలకు ఎక్కడ వినియోగించుకోవాలనే అంశం పైన కాంగ్రెస్ ఒక నిర్ణయానికి రాలేదు. ఆంధ్రాకు చెందిన వారికి తెలంగాణలో చోటు లేదంటోంది రేవంత్ రెడ్డి వర్గం. గతంలో స్వయంగా రేవంత్ రెడ్డి కూడా షర్మిల చేరిక విషయం ఏపీ పార్టీ చూసుకుంటుందని, తెలంగాణకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. అయితే షర్మిల చేరిక పట్ల సానుకూలంగా ఉన్న బట్టి సహా ఇతర నేతలు మాత్రం అధిష్టానం వద్ద లాబింగ్ ముమ్మరం చేశారు. షర్మిలకు మద్దతుగా నేరుగా రాహుల్, ప్రియాంకతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాయబారం చేస్తున్నారు.
ముందుగా పార్టీలోకి ఆహ్వానించాలని, తెలంగాణ తరువాత ఏపీ ఎన్నికలు ఉండడంతో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుందామంటూ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే షర్మిల తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. తాను తెలంగాణలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తేల్చి చెప్పారు. జాతీయ నాయకత్వానికి తన అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పి తెలంగాణలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. షర్మిలను తెలంగాణలో కొనసాగిస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ గా మారటంతో పాటుగా ఆంధ్ర ప్రాంత వ్యక్తిగా షర్మిలను బీఆర్ఎస్ విమర్శిస్తోందని, అది పార్టీకి నష్టం చేస్తుందనే వాదన తెర మీదకు తీసుకొస్తున్నారు. ఈ సమయంలో షర్మిల తెలంగాణకే పరిమితం కావాలనే నిర్ణయంలో మార్పు లేకుంటే కాంగ్రెస్ ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నాయకత్వంలో షర్మిల నేరుగా చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం ఉంటుందని అనుచర వర్గం చెబుతోంది. ఏపీ విషయంలోనే ఇప్పుడు డైలమా కొనసాగుతుందని చెబుతున్నారు. తెలంగాణ బిడ్డగానే చివరి వరకు తన పోరాటం కొనసాగుతుందని తాజాగా షర్మిల ట్వీట్ చేశారు. ఈ సమయంలో తెలంగాణ నేతల నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో నేరుగా షర్మిలతో చర్చల ద్వారా నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైటీపీని విలీనం చేసుకున్న తర్వాత షర్మిలను గ్రేటర్ హైదరాబాద్ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని టాక్. దీనికి షర్మిల కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 6 నెలల తర్వాత తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. దీంతో షర్మిల అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. నిజానికి వైసీపీ నుంచి ఎంపీ కావాలని షర్మిల భావించారు. జగన్ దానికి నిరాకరించారనే టాక్ ఉంది. దీంతో అన్నకు జలక్ ఇవ్వాలని భావిస్తున్న షర్మిల కాంగ్రెస్ నుంచి పార్లమెంటులో అడుగు పెట్టేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక అటు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ కు మంచి ఓటు బ్యాంక్ ఉంది. క్రిస్టియన్ ఓట్లు ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. షర్మిలను బరిలోకి దింపితే ఆ వర్గం ఓటర్లను ఆకర్షించే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమై షర్మిల సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగితే అంజన్ కుమార్ పరిస్థితి ఏంటి? మరో రచ్చ తప్పదా అనే చర్చ కూడా ముందుగానే మొదలైపోయింది. మరి హస్తం అధిష్టానం అందరినీ ఎలా సెట్ చేస్తుందో చూడాలి మరి. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.